అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఏలూరు జిల్లా మందవల్లి మండలం అల్లినగరం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 25 ఎకరాల కాంపాక్ట్ బ్లాక్లో PMDS విత్తనాలు 30 రకాల విత్తనాలతో చేపట్టడం జరిగింది 15 మంది రైతులతో. ఇందులో వేసిన ప్రతిదీ కూడా PMDSలో మనం ఉపయోగించిన 30 రకాలు కూడా మొలక రావడం జరిగింది. చాలా వర్షాలు కూడా అనుకూలించడం, అన్ని రకాలు కూడా కలిసి రావడం వల్ల మొలక శాతం బాగా వచ్చి ఎదుగుదల కూడా PMDS చాలా బాగుంది. ముఖ్యంగా ఈ గ్రామంలో ఎదజల్లడం అలవాటు. ప్యాడీలో ప్రధానంగా వెదజల్లే ప్యాడీలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. PMDS చేపట్టడం వల్ల ఈ వెదజల్లే ప్యాడీలో కలుపు సమర్థవంతంగా 80% వరకు నివారించడం జరుగుతుంది. కాబట్టి రైతాంగానికి ఈ ప్రాంతంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి PMDS వల్ల. ఎరువులు ఎక్కర్లేదు, అలాగే బయోడైవర్సిటీ ఉండడం వల్ల చీడపీడల ఉధృతి కూడా చాలా తగ్గుతుంది. నీటి ఎద్దడి కూడా చాలా తక్కువగా ఉంటుంది, పెద్ద నీటి తగ్గులు కూడా అవసరం ఉండదు. కాబట్టి మన గ్రామ సర్పంచ్ గారు కూడా PMDS వేయడం జరిగింది. వారి మాటల్లో కూడా దీని యొక్క ఉపయోగాలు తెలుసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. మండవల్లి మండలం, ఏలూరు జిల్లా, అలీనగర్ గ్రామం. నేను అలీనగర్ గ్రామ సర్పంచ్ని. PMDS నేను కూడా 16 ఎకరాలు చల్లటం జరిగింది. అది చాలా అద్భుతంగా పెరిగి మరి మనకి ఎరువులు తగ్గించడానికి వీటన్నిటికి కూడా చాలా ఉపయోగకరమని నేను కూడా 16 ఎకరాలు వేయటం జరిగింది. మరి నా తోటి రైతులందరూ కూడా ఇటువంటి విత్తనాలను జల్లుకుని మన భూమి తల్లిని కాపాడుకుందామని మరింత చేరువై ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను.